హాయ్ 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 ఈరోజు మన హెయిర్కి కొంచెం కేర్ అండ్ కొంచెం టైం ఇద్దాం వచ్చేయండి. దానిలో భాగంగానే తస్కరించుట కాదులేండి, మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు. దీనికోసం మనం మందారాకుల్ని తెంచుకుందాం. నాకైతే మందార పూలు కనిపించలేదు, మీకుంటే కనుక మీరు మందార పూలని కూడా కన్సిడర్ చేయండి, చాలా బెస్ట్ అని చెప్తాను. నౌ అలోవెరా టైం. అలోవెరా ఈజ్ మై ఫేవరెట్ థింగ్. అసలు ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నేను వీటిల్లో మంచి పెద్దగా ఉన్న అలోవెరాని చూసేసుకొని ఇట్లా ట్విస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు అలోవెరాని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకోవడానికి లాస్ట్లో ఉన్న పార్ట్ని కట్ చేసుకొని అండ్ అలాగే సైడ్స్ని కట్ చేసుకుంటే ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో కొంచెం సేపు సోక్ చేయండి. ఇప్పుడు ఇందాకలా తెచ్చి పెట్టుకున్న మందారాకుల్ని కూడా వాష్ చేసుకుందాం. నీట్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే దాని మీద ఉన్న డస్ట్ మొత్తం మన హెయిర్కి పట్టేస్తుంది. సో ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మందారాకులు అండ్ అలాగే ఇఫ్ పాసిబుల్ మందార పువ్వులు అండ్ అలాగే కట్ చేసుకున్న కలబందాన్ని కూడా వేసుకుందాము. గ్రైండ్ చేసుకునే టైంలో వాటర్ని మాత్రం అసలు యాడ్ చేయకండి. చూస్తున్నారుగా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి, దీనికన్నా టైట్గా ఉన్నా కూడా మంచిదే. సో నా అప్లై చేసేసుకుందాం. అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్కి ఎక్కువగా అండ్ అలాగే రూట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని హెయిర్ కేర్ రొటీన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.